అందరికీ నమస్కారం. నేను మీ సలాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, చిలకలూరుపేట నియోజకవర్గం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గౌరవనీయులు శ్రీమతి షర్మిలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి కమిటీ, అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు పల్లం రాజు గారు మరియు గిడుగు రుద్రరాజు గారు మరియు రఘువీరారెడ్డి గారు, చింతా మోహన్ గారు, కేవీపీ రామచంద్రరావు గారు, ఇలా పలు పెద్దలకి కాంగ్రెస్ పార్టీ దిగువ స్థాయి నేతల యొక్క విజ్ఞప్తి. సుమారు మేము గత 26 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాము. తప్పనిసరిగా ఈసారి రానున్న ఎన్నికల్లో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాకు చిలకలూరుపేట నియోజకవర్గంలో దాదాపు 40 నుండి 50 వేల పైచీలక ఓట్లు కలిగిన సామాజిక వర్గానికి నాకు అవకాశం కల్పించాలని, లేదా నసరాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 3 లక్షల ఓట్లు కలిగిన ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాకు అవకాశం కల్పించాలని గౌరవనీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా గత 2 నెలల క్రితం ఏదైతే సంఘటన సృజన్ అభియాన్ కార్యక్రమం జరిగిందో అందులో భాగంగా దాదాపుగా చాలా పార్లమెంటు నియోజకవర్గాలలో జిల్లా అధ్యక్షులుగా పలువురు నేతలు వారి యొక్క అభ్యర్థనలు అప్లికేషన్ల రూపంలో తెలియజేశారు. జిల్లా అధ్యక్షుల ప్రకటన అయితే జరిగిందే కానీ ఆ తర్వాత మిగిలిన వారికి ఎటువంటి ప్రాధాన్యత కల్పించలేదు. తప్పనిసరిగా దీనిపైన గౌరవనీయులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు దృష్టి సారించి రానున్న రోజుల్లో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో ఏదైతే అప్లికేషన్లు జిల్లా అధ్యక్షులుగా పెట్టుకున్నారో వారికి కూడా జిల్లా కమిటీల్లో, రాష్ట్ర కమిటీల్లో ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా పల్నాడు జిల్లాలో ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన నేను సుదీర్ఘకాలం 1999 నుండి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. మీ యొక్క అవకాశం మేరకు, మా యొక్క అభ్యర్థన మేరకు ఈసారి పల్నాడు జిల్లాలో ముస్లిం సామాజిక వర్గానికి చెందిన నాకు పిసిసి ఉపాధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ జై కాంగ్రెస్, జై రాహుల్ గాంధీ, జై షర్మిలమ్మ, జై ప్రియాంక గాంధీ.